నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన చెప్పాల్సిన ఎంతైనా తెలివిశక్తి ఉందని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళ్దాం అనుకున్నారు. ఆయన ప్రోగ్రాం అది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచించిందో హెలికాప్టర్ కాదు బై రోడ్ అని చెప్పి ఒక రకంగా జగన్కి మేలే చేసింది. అంటే ప్రజల్లో ఎంత ఆదరణ ఉందనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే కనీసం గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. పైగా జగన్ లాంటి కాను ఇంకో 10 నిమిషం ముందే వెళ్తుంది. కానీ దారి పొడిగిన ప్రజలు వేలాది మందిగా వచ్చి బ్రహ్మరథం పట్టారు. అంటే దీన్ని పట్టి చూస్తే కూటమి ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఇంత అరాచక పాలన ఎక్కడ మనం చూడలే. మాట్లాడితే బెదిరిస్తున్నారు. ఏదో వీళ్ళు నేరస్తులుగా వీళ్ళు ఏదో దేశద్రోహుల కింద చిత్రీకరిస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి భయపెడుతున్నాడు. రెడ్ బుక్ అంటే భయపడడానికి ఎవరు ఇక్కడ లేరు. మిస్టర్ లోకేష్, నీ రెడ్ బుక్ అయితే నాది యమ బుక్. నీ బుక్లో నువ్వు రాసుకుంటావేమో, నా బుక్లో రాసింది ఇంప్లిమెంట్ చేస్తాడు. ఈరోజు డెఫినెట్గా లోకేష్ డెఫినెట్గా ప్రధానమంత్రి గారు లెటర్ రాశాం. డెఫినెట్గా రేపు మాయ జరగబోతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవం కాపాడటం కూడా తెలుగు శక్తి ఉన్నాం. మా దేశ ప్రధాని అంటే మాకు చాలా గౌరవం. ఆయన ఆరోగ్యం మాకు ముఖ్యం, ఈ ప్రజలకు ముఖ్యం. ముఖ్యంగా మీ స్వార్థం కోసం మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ని మీరు స్వార్థం కోసం చేస్తున్నారు. నిజంగా మీ పాత్ర ఏంటంటున్నారు? అదొక ప్రైవేట్ ఎయిర్పోర్ట్. గత ప్రభుత్వంలో భూముల్ని సేకరించారు, మీరు చేసింది ఏమీ లేదు. అప్పనంగా కట్టపెట్టి జిఎంఆర్కి మీరు మేలు చేస్తున్నారు. అంటే అసలు ఇది మీది ఓ పక్కగా జిఎంఆర్ కంట ఇది నారా లోకేష్ ఎయిర్పోర్ట్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మీరు ప్రతిదీ అన్నీ మీరే చూసుకుంటున్నారు. ఈరోజు నిజంగా జిఎంఆర్ మల్లికార్జున ఎక్కడో మేము ఎప్పుడు చూడలేదు. కానీ మొత్తం జిఎంఆర్ కంట ఎక్కువ నారా లోకేష్ శ్రమిస్తున్నారు. ఓ పక్కన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అందరినీ డమ్మీలు చేస్తారు. సిగ్గుండాలి, ఆత్మగౌరవం మంట కలుగుతుంటే వీళ్ళ ఎమ్మెల్యే ఎవరు నూరే పట్ల. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే భోగాపురం ఎయిర్పోర్టు నిలిమల కాన్స్టిట్యూన్సీలో ఉంది, మంగళగిరి లేదు, ఆమె పేరు లేదు. ఈవేళ చూసినట్లయితే అప్పలనాయుడు గారు ఇన్విటేషన్లో ఉన్నారు, శిలాపథకం మీద పేరు ఎగరగొట్టారు. అంటే ఈవేళ లోకేష్ అనే వ్యక్తి మెగా డిఎస్సి స్కామ్లో ఉన్న వ్యక్తి రేపు ప్రధానమంత్రి గారు పిఎంఓ ఆఫీస్ నుంచి ఆయన పేరు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది తెలుగు జాతికి మీరు ఒక మచ్చ చేస్తున్నారు. దీనివల్ల భారత ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. మీరు మొన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయించారు. నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ 30 రోజులు చేసిన పోరాటానికి ఎక్కడో దగ్గర మెట్టు దిగి తప్పు జరిగిందని అంగీకరించి రాజీనామా చేయించారు. మరి లోకేష్ రాజీనామా చేయకుండా వేలాడుతున్నారు. ఆయన ఒకటే ఆడుతున్నారు, రాజీనామా చేయకుండా. ఇంత కుంభకోణం చేసిన వ్యక్తిని మీరు రేపు డయాస్ మీద కూర్చోపెడితే ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? నేను ఒకటే కోరుతున్నాను, పిఎంఓ కార్యాలయం నుంచి ఆయన పేరు తొలగించి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇంతకంటే ఏంటంటే మీరు రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆగస్టు 1 ప్రారంభించి అంటే 15 ఏరోప్లేన్లు వెళ్తున్నాయంటే నిజంగా అందరూ నవ్వుకుంటారు. అంతా మీరు వర్చువల్గా చేస్తే ఇంకా మంచిది. మీరు ప్రజలు 3 లక్షల మంది ప్రాణాలను కాపాడడం అవుతారు. ముఖ్యంగా మీరు క్షేమంగా ఉంటమే మాకు అందరికీ శ్రీరామ రక్ష. ఎందుకంటే మీరు ఈ దేశానికి మీరు ఉండాలి. దాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు మాయలో కానీ నారా లోకేష్ మాయలో కానీ పడమాకండి. మిమ్మల్ని బ్రష్ పట్టిస్తారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏపీ భవన్లో ధర్నా చేస్తూ మా దేశ ప్రధాని కూడా అవమానించారు. పిల్లం లేదు, బిడ్డలు లేరు, ఇంత మాటలు మాట్లాడిన వ్యక్తి ఈరోజు తన స్వార్థానికి విశాఖపట్నం ముందు రోజు వచ్చేస్తున్నారు. మరి మొన్న వచ్చిన రాష్ట్రపతికి రిసీవ్షన్ రాలేదు ప్రోటోకాల్. ఈవేళ ప్రధానమంత్రి గారు అంటే ముందు రోజు సాయంకాలం వాడిపోతున్నారు. మరి అది భయమో భక్తో మాకు అర్థం కావట్లే. మరి డెఫినెట్గా నేను ఒకటే కోరుతున్నా, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ని బర్తరఫ్ చేయాలి, తెలుగు జాతి గౌరవం కాపాడండి. డెఫినెట్గా ప్రధానమంత్రిని మర్యాద నిలబెట్టమని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మనవి చేసుకుంటాను. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓపెనింగ్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంది. దీన్ని మేమైతే స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో, ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో పూర్తి స్థాయిలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. ఎందుకంటే ఆ రోజు దీనికి సంబంధించి ఎయిర్పోర్టుకు సంబంధించి అన్ని పర్మిషన్స్, డీజీసీఏ పర్మిషన్ దగ్గర నుంచి, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దగ్గర నుంచి, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ వరకు కూడా ప్రతి పర్మిషన్, ఎయిర్పోర్ట్ మిలిటరీ పర్మిషన్స్ అన్నీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారే పర్మిషన్స్ తీసుకొచ్చారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ అంతా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్ డబ్బులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే శంకుస్థాపన కూడా జరిగింది. అంతా కూడా దాదాపుగా 30% పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దీన్ని ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ని ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో సొంత డబ్బులతో కట్టినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు బిల్డప్ కొడుతూ ఈరోజు షో చేస్తున్నారు. 3 లక్షల మందిని తరలించి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఎయిర్పోర్ట్ అనే విధంగా ఒక క్రియేట్ చేస్తున్నారు ఒక సీన్ని. కానీ పూర్తి స్థాయిలో ఇది ప్రైవేట్ ఎయిర్పోర్టు. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. అసలు ముఖ్యంగా నారా లోకేష్ అనే వ్యక్తి నరేంద్ర మోడీ గారి దగ్గర పక్కన కూర్చోడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి స్కామ్లోనే అతను నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి రాష్ట్రమంతా కోరుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ గారిని మోడీ గారు రాజీనామా చేయించారో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని రాజీనామా చేయించాలి. అతను అర్హుడు కాదు. అటువంటి వ్యక్తిని ఆ డయాస్ మీద కూర్చోబెట్టడం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గౌరవానికి సంబంధించిన విషయము. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారికి కనీసం కుర్చీ కూడా లేదు. అదే విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ని తరలిస్తున్నారు. అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తరలించేటప్పుడు విశాఖ ఎంపీకి ప్రాతినిధ్యం లేదు అక్కడ. అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ తీసేస్తున్నారు కదా, అదే పేరుతో కదా, వీటీజెడ్ పేరు మీదే కదా అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం ఎయిర్పోర్టు విశాఖపట్నంకి చెందినటువంటి ఎంపీ శ్రీభారత్ పేరు అందులో ఎందుకు లేదు? లోకేష్కి ఏం సంబంధం? అసలు లోకేష్కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఏం సంబంధం? శిలాపలకం మీద ఇన్విటేషన్ కార్డు అన్నింటి మీద లోకేష్ పేరు ఎందుకు? లోకేష్కి ఉత్తరాంధ్రకి సంబంధం ఏముంది? ఇక్కడ ఒక పార్లమెంటేరియన్ శ్రీభారత్ పేరు తీసేసి సొంత తోడోళ్ళ పేరు తీసేసి లోకేష్ తన ప్రాపకం కోసం ఈ విధంగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఈ సందర్భంగా మనం ఒకటి మాట్లాడుకోవాలి. గతంలో శంషాబాద్ ఎయిర్పోర్టు ఓపెనింగ్ సమయంలోని అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శంషాబాద్ సర్పంచ్ పేరు కూడా ఆ శిలాపలకం మీద రాయించారు. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజల పట్ల స్థానికంగా ఉన్నటువంటి సంస్థాగతంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి రాజశేఖర రెడ్డి గారికి అది. కానీ ఇక్కడ కనీసం నాగమాధవి గారు నెల్లిమర్ల ఎమ్మెల్యే, ఆవిడ మళ్ళీ జనసేన పార్టీ ఎమ్మెల్యే, కనీసం ఆవిడ పేరు కూడా లేదు. ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంది? సర్పంచుల పేర్లు అలాగే లేవు, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. కనీసం లోకల్ ఎమ్మెల్యే పేరైనా ఉండాలి కదా. ఈ 10 నెలలకు ఒకసారి వీళ్ళు రివ్యూ మీటింగ్లు పెట్టారు. అతను వచ్చారు మాటికి రామ్మోహన్ రెడ్డి గారు వచ్చేవారు, మీటింగ్లు పెట్టేవారు, లోకమాధవ్ గారు తిరిగారు. మరి తిరిగినందుకనే కనీసం పేరేసినా బాగుండేది. అసలు పూర్తిగా దీన్నైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మొత్తం పనులన్నీ పూర్తయినటువంటి ఎయిర్పోర్టు 30% పనులు పూర్తయి ప్రజలకు చేరువలో వచ్చినటువంటి ఎయిర్పోర్ట్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంటూ నరేంద్ర మోడీ గారి దగ్గర షో ఆఫ్ చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి నిన్న చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాదరణ ఉందో. దీన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం చెప్పేసి 3 లక్షల మందిని మొబిలైజ్ చేస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని ప్రజల్లోంచి తొలగించడం అనేది ఎవరి వల్ల కాదు.